తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నేతల ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నేత కందిగొప్పుల మురళి ఇంటిపై నిన్న టీడీపీ నేతలు దాడి చేశారు. అయితే ఈ దాడిలో మురళి కార్లు వాహనాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. నిన్నటి ఉద్రిక్తతల నేపథ్యంలో ముగ్గురు నేతల ఇంటి దగ్గర కూడా ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి, మురళీ ప్రసాద్ రెడ్డిల ఇంటి దగ్గర భారీగా బలగాలని మోహరించారు పోలీసులు. ఇక తాడిపత్రి నుంచి నిన్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్ళిపోయారు. పట్టణం నుంచి వెళ్ళిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలోనే పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి వెళ్ళిపోయారు. ఇక బెడ్రూమ్ తలుపు గట్టిగా ఉండడం వల్లే మేము బతికామంటూ ప్రసాద్ రెడ్డి భార్య రమాదేవి చెప్తోంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే మా ఇంటిపై దాడి జరిగిందంటూ కూడా రమాదేవి తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకసారి ఈ ఘటన తర్వాత ప్రసాద్ రెడ్డి భార్య రమాదేవి మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. మేమైతే కూర్చోండి మేము ఆయన నేను లోపల ఇంట్లో కూర్చున్నాము. అసలు సడన్గా వచ్చేసారు. ఎంత 200 మంది వచ్చినారు. వచ్చి రాళ్ళు వేస్తుంటే మేము డోర్ వేసాము. డోర్ వేస్తానే అసలుకి మెయిన్ డోర్ కూడా పగిలికొడుతున్నారు. పగిలికొడుతుంటే మేము ఆటికి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే కూడా చుట్టుకున్నారు. ఇంటి చుట్టుకొని మొత్తం అసలుకి కట్టెలతో రాళ్ళతో ఏం వేస్తున్నారని మేము అసలుకి మా దగ్గర గన్ను ఉన్నా కూడా నేను చెప్పాను కాల్సిన వాళ్ళు ఎవరు మన ఇంటి మీద పడినారని కూడా. మా ఆయన వద్దు, అందరూ ఇంటి ముందర అంతా పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఎవరు కానీ మనం కాలుస్తామని అట్లే కూర్చున్నాం. బిక్కుమని మాకు ఆ డోరు మాకు సేఫ్టీ అది ఒక్క డోర్ వచ్చింటే మేము లేము. మేము ముగ్గురం చనిపోయే వాళ్ళము. మా మావింది కూడా అటాక్. ఇదేంటండి ఇంత అన్నాయమ్మా మరి ఇది అసలుకి. ఇంట్లో కూర్చున్నా కూడా సేఫ్టీ, మాకు ఇళ్లలో కూర్చున్నా కూడా సేఫ్టీ లేకపోతే ఎట్లా? పోలీసులకు ఎస్పీ గారికి ఫోన్ చేసినాము. అసలుకి ఇట్లా ఇంటి మీద పన్నారు సార్ అంటే ఎంతసేపు వాళ్ళు వచ్చింది ఇంత నష్టం జరిగేది కాదు కదా. తొందరగా వాళ్ళు ఎప్పటికో వచ్చినారు, అప్పటికి ఇంత నష్టం జరిగిపోయి మాకు ఆ దేవుడే కాపాడినాడు. ఆ డోర్ రాకపోయాలి. ఆ డోరుకు పైలు కొడుతున్నారు, ఆ డోర్ ఒకటి రాలేదు. ఇంత అన్నాయమండి అసలుకి. ఏం మేము బతకల్లా వద్దా ఇళ్లలో కూడా? రాజకీయం చేయాలి కానీ బయట చేసుకోవాలి కానీ ఆడవాళ్ళ మీదకి వచ్చేది ఇదేంది రాజకీయం? ఇంత అన్యాయం చేస్తే ఎట్లా? ఏం ఇంకా పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటంటే ఇది ఇంక ఎట్లా? మాకి పోలీసులే మేము పోలీసులు స్టేషన్ పోతే కేసు కూడా ఎంతసేపు రాస్తాం మేము. వైఎస్ఆర్లో మన మాకు టైం రాదా? ఇంత షో మన పెట్టేది. ఇంట్లో చూడు 10-15 నిమిషాలు ఇట్లా చేసిపోతే లోకలం మాకెవరని చెప్పేది? మాకు ఇంకా సేఫ్టీ ఎక్కడుంది? మాకు సమాజంలో బతకల్లా వద్దాం మేము. ఇంత అన్నాయమా నాన్న తలుచుకుంటే బాధ అవుతుంది. 15 నిమిషాల ముందు ఇంట్లో ఉండేది ఇల్లు అంతమంది పడితే ముగ్గురం చచ్చిపోయే వాళ్ళము. నేను అసలు మా ఆయన కాల్చ గండు ఉంది నాకు ఆప్షన్ కాదు ఒకటే. నువ్వు కాల్చకపోతే నేను కాలుస్తాను ఉంటుంటే వద్దు అని మా ఆయన అట్లా ఉన్నాము. ఆ డోర్ ఒకటి సేఫ్టీ మాకు. ఆ డోర్ వచ్చింటే లేము. మేమైతే కూర్చోండి మేము ఆయన నేను లోపల. ఇక తాడిపత్రిలో ఇంకా కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఉద్రిక్తత మధ్య తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత మరొక పెద్దారెడ్డి, మురళీ ప్రసాద్ రెడ్డి ముగ్గురు ఇళ్ల ముందు కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. జరిగిన దాడి ఘటన తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. నిన్న మురళీ ప్రసాద్ రెడ్డి ఇంటిపైన టీడీపీ నేతలు చేసినటువంటి దాడికి గల విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫస్ట్ బాక్స్లో దాడి చేసిన తర్వాత అక్కడ కొంత అగ్గి కూడా రాజుకుంది. అగ్గి కూడా కొన్ని వస్తువులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. చాలా పెద్ద ఎత్తున నిప్పు కూడా అంటుకుంది. వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విజువల్స్లో చూస్తున్నారు ఫస్ట్ బాక్స్లో. ఇక సెకండ్ బాక్స్లో చూస్తే కనుక ఘటన తర్వాత ఈరోజు తాడిపత్రికి సంబంధించిన ఘటనలో మురళీ ప్రసాద్ రెడ్డి ఇంట్లో ధ్వంసమైనటువంటి వస్తువులను చూస్తున్నారు మీరు. ప్రతి ఒక్కటి ఏసీ చైర్ దొరికిందల్లా అక్కడ తీసి ధ్వంసం చేయడం ప్రారంభించారు టీడీపీ నేతలు. పెద్ద ఎత్తున ధ్వంసమైంది. ఆ ఇంట్లో బెడ్రూమ్ డోర్ ఓపెన్ కాకపోవడం వల్ల మేము బతికాం, ఒకవేళ అది కూడా ఓపెన్ అయి ఉంటే ఆ టీడీపీ నాయకుల చేతిలో మేము చనిపోయేవారమంటూ మురళీ ప్రసాద్ రెడ్డి భార్య రమాదేవి ఆరోపిస్తోంది. ఒకసారి ప్రతినిధి నాయుడు దగ్గరికి వెళ్దాం. చేసి నాయుడు, ప్రజెంట్ తాడిపత్రిలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు అంటే నిన్న చాలా క్లియర్గా రమాదేవి కూడా చెప్తున్న మాట ఏంటంటే పోలీసులకు సమాచారం ఇచ్చాం, వారు కనుక తక్షణమే రెస్పాండ్ అయి ఉంటే కనుక మాపై ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండేది కాదు, ఇంత పెద్ద ఎత్తున ఈ ఆందోళనకారులు వచ్చేవారు కాదు అంటూ కూడా ఆవిడ ఆరోపిస్తున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మనోజ్, మొత్తం మీద అయితే మాత్రం తాడిపత్రి మరొకసారి రణరంగంగా మారింది.
మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే కనుక పరిస్థితులు అయితే కాస్త సద్దుమగినట్టే కనిపిస్తున్నా కూడా ఇక్కడ ముగ్గురిల దగ్గర కూడా పోలీస్ బందోబస్తు కంటిన్యూ అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం ఈ సంఘటన అనేది కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రాకపోయి ఉంటే కనుక పరిస్థితులు వేరేగా ఉండేవి అని చెప్పేసి ఇటు పోలీసు వర్గాలు కావచ్చు, లేదంటే ఈ రాజకీయ నాయకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి పోలీసులు పర్మిషన్ తీసుకుని వచ్చారా లేదంటే చెప్పకుండా వచ్చారా అనేది మాత్రం అది ఇంకా పూర్తిగా బయటికి రానటువంటి పరిస్థితి. కాకపోతే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా నిన్న సంఘటన జరిగిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నా హత్యకు కుట్ర పన్నుతున్నారు అన్నట్టు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఆరోపించినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు ఈ రోజు నిన్న రాత్రి జరిగిన సంఘటనలో ఈ రోజు కంటిన్యూ అవుతుంది. ఈ రోజు ముఖ్యంగా పోలీస్ పికెటింగ్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. కాకపోతే కందిగోపుల రమాదేవి అయితే మాత్రం పోలీసులు ముందుగానే స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. ముఖ్యంగా మా ప్రాణాలు కూడా ఒకనొక దశలో పోయి ఉండేవి, అక్కడ డోర్ మాత్రం రాకపోవడం వల్ల మేము ప్రాణాలతో నిలబడ్డాం అన్నట్టుగా కందిగోపుల రమాదేవి వైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ సంఘటన ముఖ్యంగా ఈ తాడిపత్రి సంఘటన అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక్కడైతే జేసీ కుటుంబం సభ్యులు ఎవరు లేరు. ఇక్కడైతే మాత్రం మొత్తం ఫారిన్ ట్రిప్ లో ఉన్నటువంటి నేపథ్యం. మరి ఇది ఎందుకు జరిగిందో ముఖ్యంగా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో జరిగినటువంటి సంఘటన. అప్పుడైతే మాత్రం తెలుగుదేశం నాయకులు చాలా మంది దాదాపు మేము 40 రోజులకు పైగా ఇక్కడ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో మగ్గేటట్టు చేశారు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్యంగా కోర్టు ఇక్కడ నియోజకవర్గానికి రావద్దని ఆంక్షలు కూడా విధించినటువంటి నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడం వల్లనే ఇది చిలికి గాలివానలో మొదలైంది అని చెప్పేసి ఒకవైపు కొంతమంది నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో తాడిపత్రిలో అయితే మాత్రం కంట్రోల్ చేయడానికి పోలీసులు సాయశక్తుల కృషి చేస్తున్నాం. ఇక్కడైతే మాత్రం మరొకసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం గట్టి బందోబస్తు, అందులో ముఖ్యంగా అనంతపురం నుంచి కూడా పోలీసు బలగాలు కూడా అక్కడికి కూడా పంపించామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కందిగోపుల రమాదేవి మాత్రం కంప్లైంట్ కూడా చేసే పరిస్థితి. ఎవరెవరి మీద కంప్లైంట్ చేస్తుంది, ముఖ్యంగా కేసు ఎవరి మీద నమోదవుతుంది అనేది మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. కాకపోతే మురళి భార్య ఎవరైతే ఉన్నారో నిన్నటి రోజు మా భర్త కూడా వెపన్స్ ఏదైతే ఉన్నాయో గన్స్ కూడా మాకు లైసెన్స్డ్ గన్స్ ఉన్నా కూడా ఫైర్ చేయమని చెప్పినా కూడా కందిగోపుల మురళి చేయలేదు. కాకపోతే నేనే చేయాల్సి వస్తుంది అని కూడా చెప్పినటువంటి నేపథ్యం అని ఆమె వాయిస్ లో కూడా చెప్పింది. కాకపోతే ఈ సంఘటన అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి నేపథ్యంలో అదుపులోకి వచ్చిందా? టీడీపీ శ్రేణులు ఎవరైతే ప్రసాద్ రెడ్డి ఇంటిపై దాడి చేశారో అంతా కూడా తిరిగి ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందా? తిరిగి ప్రసాద్ రెడ్డి వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం, అంటే పరస్పరంగా దాడులు అనేది జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. తాడిపత్రిలో చూస్తే కనుక టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వెళ్లి వైసీపీ నేత ఇంటిపై దాడి చేయడం చూసాం. సో ఈ నేపథ్యంలో అది రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఎటువంటి పరిస్థితులు తావించబోతున్నాయి? అంటే ఎస్పెషల్లీ ఇక్కడైతే మాత్రం తెలుగుదేశం నాయకులు ఎవరు ఇక్కడ లేరు స్థానికంగా, అందరూ ఫారిన్ ట్రిప్లు చేసి ఫ్యామిలీ అంతా బయట ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి దీన్ని పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు అయితే మాత్రం ఒకవైపు మేము గట్టిగా చర్యలు తీసుకుంటున్నామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో బయటకు ఎవరిని రానియకుండా, ముఖ్యంగా ఎందుకైతే తెలుగుదేశం నాయకులు ఎవరున్నారో వైసీపీ నాయకులు కావచ్చు, కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేది తాడిపత్రి నుంచి బయటకు పంపినటువంటి నేపథ్యం. ఇక్కడ మిగతా సెకండ్ క్యాడర్ నాయకుల్ని కూడా పూర్తిగా ఎవరైతే ఇళ్లలో ఉన్నారో లేదంటే బయటకు రానికుండా చేసే దీన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ యంత్రాంగం చెప్తోంది. కాకపోతే మాత్రం ఇది ఎక్కడ మళ్ళీ ఎడ్జ్ ఎక్కడ తీసుకుంటుంది, ఎక్కడికైనా ఉన్నటువంటి బయటకు వచ్చి ఎక్కడైనా అఘాయితాలకు పాల్పడితే, ముఖ్యంగా దాడులకు ఏదైతే ఇళ్ల మీదకి దాడులకి పాల్పడితే దీన్ని నిలవరించడం సాధ్యమా? ఇటు వైసీపీ కావచ్చు, అటు తెలుగుదేశం కావచ్చు. ఈ పరిస్థితుల్లో మరి బలగాలను అయితే మోహరించినటువంటి పరిస్థితి. ప్రత్యేక బలగాలు అనంతపురం నుంచి తాడిపత్రికి వెళ్ళి అక్కడ బలగాలు అయితే ఉన్నాయి. కాకపోతే మాత్రం ఈ సంఘటన అరికట్టాలి అంటే మాత్రం గతంలో ముఖ్యంగా ఎన్నికల తర్వాత టౌన్ లో తాడిపత్రి పట్టణంలో మాత్రం 144 సెక్షన్ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ నాయకులు ఎవరు టౌన్ లోకి రాకూడదు, ఎస్పెషల్లీ వచ్చినా కూడా పికెటింగ్ అక్కడ ఎవరైతే నగరంలోకి ఎంటర్ అయ్యే ప్లేస్ లో కూడా చెక్ చేసి మరీ పంపించినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి జిల్లా ఎస్పీ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? కఠినంగా ఎవరైతే ఉన్నారో రోడ్డు మీదకి వచ్చే వారిని కఠినంగా వ్యవహరించి బయటికి రాకుండా చూస్తారా? మరి కేసులు ఎవరెవరి మీద నమోదు చేస్తారు? ఇవన్నీ మాత్రం కాస్త సమయం పడితే కానీ దీనికి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఈ తాడిపత్రి సంఘటన అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి అంశం. రైట్ నాయుడు. సో మొత్తం మీద తాడిపత్రిలో నిన్న ప్రసాద్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్ లో పూర్తిగా వాహనాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఇంట్లోని వస్తువులు మొత్తం కూడా చెల్లాచెదురుగా పడేశారు, వాటిని కూడా ధ్వంసం చేశారు. అయితే బెడ్రూమ్ తలుపు ఓపెన్ కాలేదు కాబట్టి సరిపోయింది, అంటే మా ప్రాణాలను ఎవరు కూడా రక్షించేవారు కాదు, ఆ రకంగా వాళ్ళు వచ్చి మాపై దాడి చేసేవారు, మేము కూడా ప్రాణాలు కోల్పోయేవారం అంటూ కూడా రమాదేవి వ్యక్తం చేస్తున్నారు ప్రసాద్ రెడ్డి భార్య. అయితే ప్రస్తుతం తాడిపత్రిలో ఇంకా కూడా
144 సెక్షన్ అనేది తెలుస్తోంది. ప్రముఖ నేతల ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. సో ప్రజెంట్ జేసీ ఇంటి దగ్గర, ఆ తర్వాత పెద్దారెడ్డి ఇంటి దగ్గర, జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటుగా పెద్దారెడ్డి, మురళీప్రసాద్ ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకునే నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సో మురళీప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ నేతగా ఉన్నారు ప్రస్తుతం ఆయన. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వారి ఇంటి మీద దాడి చేశారు. అయితే రాజకీయాలు చేయాలంటే బయట చేసుకోవాలని, కానీ ఇలా ఇంటిపైకి వచ్చి దాడి చేయడం ఏంటి, ఆడవారిపై దాడి చేయడం ఏంటంటే కూడా ప్రసాద్ రెడ్డి భార్య రమాదేవి కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఈ ఘటనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. నేను నా స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద కూడా తాడిపత్రి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరికి వచ్చి అక్కడ నన్ను పోనీకుండా అడ్డుపడడం జరిగింది. అడ్డుపడడంలో చాలాసేపు నేను అక్కడ పోలీసులతో 10 నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు అయిపు చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది. అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పీకి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు. 10-15 నిమిషాలు ఉంటాయంటే అయితే వెళ్ళండి అన్నాడు. నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత మురళీప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినా అని నన్ను చూడనీకి వచ్చాడు. వచ్చినప్పుడు అతని పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతను తిప్పుకొని వెనక్కి వెళ్ళాడు. దీనికి అందరికీ కారణం ఏమంటే నేను తాడిపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా తాడిపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది. అంతేకాదు మటక, గ్యామ్లింగు, బంగ్యాకు రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతానుకొనే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న పిల్లోళ్ళందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది. ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెరిగినాయి. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2006లో కూడా మా సోదరుడు తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు 7,000-8,000తో ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వల్ల. ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా. ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు, అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మళ్ళా జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలా. ఈరోజు జరిగిన మురళీప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినది చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడు, అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాండా. అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసీ కుటుంబీకులే దాడి చేయడం జరిగింది. ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. అతనేమో అతని ఇంటి మీదకో పోతే నేను వాని కథ చూస్తా, ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తారు. అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి. ప్రభాకర్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడిపత్రికి పోకోకుండా చేయడానికి ఈ చిన్న గలాటలు చేస్తే పోలీసు అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో. నేను ఖచ్చితంగా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటా అని కూడా ఈ సందర్భంగా ఇంటి మీద దాడి జరిగినప్పుడు అతని చంపాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం అతను తీసుకొనొచ్చు. అతనికి లైసెన్స్ వెపన్ అది, అతనేం తీసుకున్నాడు. ఫైర్ చేసినట్లు కూడా ఎక్కడ కూడా నాకు తెలిసి ఎక్కడా లేదు.
తీసుకున్నాడు కాబట్టి అతను ఈరోజు బతికున్నాడు అనేది నేను చెప్పగలుగుతా. ఏదేమైనా మురళీప్రసాద్ రెడ్డి కోసము మా కాన్షియన్స్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తోడుంటాడని కూడా ఈ సందర్భంగా తెలిపారు. మళ్ళీ వెళ్తా, నేను ఎస్పీ గారిని అడుగుతా, ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని నేను మళ్ళీ కూడా తాడిపత్రికి వెళ్తా. అదే కదా ఇప్పుడు ఆ ఆలోచనతోనే నేను హ్యూమన్ రైట్స్ కూడా నేను కేసు పెట్టినా. నేను హ్యూమన్ రైట్స్ పెట్టినప్పుడు కూడా ఇద్దరు నా దగ్గర మెసేజ్ కూడా వచ్చింది వాళ్ళకు. హ్యూమన్ రైట్స్ కూడా నేను పెట్టడం జరిగింది. రిసీవ్డ్ కాపీ కూడా నాకు వచ్చింది. అంటే నేను ముందే ఊహించిన ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంగా బాగలేదు అని చెప్పినప్పుడే నేను ఊహించిన అతని కొడుకును రాజకీయంగా ఎదిగేదానికోసం నన్ను అంతం చేసేదానికి కూడా వెనకాడడు అనే ఒక ఆలోచనతోనే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా నేను పెట్టడం జరిగింది. చాలామంది అధికారులకు అందరికీ కూడా పెట్టిన. నాకు వచ్చింది కూడా ఎప్పుడు ఈ 2-3 రోజుల్లోనే ఈ రిసీవ్డ్ కూడా వచ్చింది. వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. మీరు కూడా క్షుణ్ణంగా చూడొచ్చు. అంతే కదా, రాజకీయ అడ్డు తొలగించుకోవాలనే కోసమే మా అన్నను హత్య చేసినారు. ఇప్పుడు నన్ను కూడా హత్య చేసేదానికి ప్రయత్నం చేస్తారు. నా శ్వాస ఉన్నంత వరకు నేను తాడిపత్రిలోనే ఉంటా. తాడిపత్రి ప్రజల కోసం, నాయకుల కోసం నేను పనిచేస్తాను. నేను